చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావని, పగడపు దీవులకి నీతో నన్నే తీసుకెళతావని, ఇక ఏనాటికి అక్కడే మనం ఉంటామని నమ్మడానికి ఎంత బాగుందో. అందమైన రాజకుమారులు, చక్కటి యువరాణులు, రెక్కల గుర్రాలు, ఇంకా పగడపు దీవులు ఇవన్నీ ఎక్కడుంటాయో తెలుసా? మన చందమామ కథల్లో అండి. అలాంటి మంచి మంచి చందమామ కథల్ని మీకోసం మన ఛానల్లో తీసుకొస్తున్నాను. మీకు కూడా ఇలాంటి కథలంటే ఇష్టమైతే సబ్స్క్రైబ్ కథాకేళి ఛానల్. లింక్ బయోలో ఉంది. థ్యాంక్ యూ.